డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని పంచాయతీ ఉద్యోగుల ఐకాసా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, జీతాలను పంచాయతీకి కాకుండా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10వ తరగతి అర్హత గల వారిని పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో జరిగిన గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఆత్మగౌరవ పోరాట సభకు వివిధ పార్టీలు సంఘీభావం తెలిపాయి. కార్మికులు గత నెల 23 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే పంచాయతీలు కార్మికులకు జీతాలు ఎలా చెల్లిస్తాయని కోదండరాం ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన వాటిని విద్యుత్ బిల్లుల బకాయిల కోసం మినహాయించుకుంటోందని విమర్శించారు. మీరిచ్చిన కనీస వేతనాల జీవో కంటే కూడా తక్కువ ఎట్లిస్తామని చెప్పి ఇవాళ గవర్నమెంట్ను మనం అడుగుతాం. తాను ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా గ్రామ పంచాయతీకి మిగిలనియలేదు. ఇవాళ ఊళ్ళో మంచినీళ్లు లేకపోతే ట్యాంకర్ సప్లై చేయడానికి కూడా గ్రామ పంచాయతీ దగ్గర పైసలు లేవు. ఆనాడు నైజాం కాలం నాడి వెట్టి బతుకులే మళ్ళీ వచ్చినాయి. మనం ఆత్మ వంచన కాదు, ఆత్మ గౌరవం కొరకు అవసరమైన పద్ధతులలో ఉద్యమాలకు సన్నద్ధం కావాలా. మీరు చేపట్టే ఉద్యమాలకు సిపిఐ రాష్ట్ర పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను. 2015లో ఇచ్చినటువంటి సమ్మెకు నీ కొడుకు కేటీఆర్ దిగివచ్చి పత్రికల ముంగట, రాజకీయ నాయకుల ముంగట, ప్రజాప్రతినిధుల ముంగట ఇచ్చిన హామీ 3 ఏళ్లే నెరవేర్చలేదు. కనుక ఈ ఉద్యమం ద్వారా మరొకసారి కేసీఆర్ కనువిప్పు కావాలని చెప్పి ఆలోచనతోనే మీరందరూ రావడం జరిగింది.